మాది మెట్టకందాల గ్రామం. పిల్లలు రోజులాగానే 9 గంటలకి చిన్నబడికి పోయినారు అంగన్వాడి బడికి. పొద్దున గుడ్డిచ్చినారంట 10 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి చుక్కకూర పప్పు అన్నం పెట్టినారని చెప్పినారు. సాయంత్రం ఇంటికి వచ్చే ముందర 4 గంటలకి పాలు ఇచ్చినామన్నారు. 4కి వచ్చినారు పిల్లలందరూ ఇంటికి. 4కి వచ్చిన తర్వాత ఒక గంట ఉండి ఇంకా 4:30-5 నుంచి వాళ్ళకు వామిటింగ్స్ బేదులు అట్లా అవుతున్నాయి సార్. వామిటింగ్ 2 సార్లు అన్నం కక్కినారు. తర్వాత నీళ్లు కక్కి పిల్లలు వామిటింగ్ చేసుకుని అంత అలవాడిపోయినారు సార్. అసలు భయపడినాము, అసలు చాలా భయపడినాము. వీళ్ళు ఇద్దరు పోయి వాళ్ళని హెచ్చరించినారంట. మీకు ఏం పెట్టినారు, మీ బల్ల ఏం పెట్టినారు, పిల్లలు ఇట్లా మోసెస్ అవుతున్నాయి, వామిటింగ్ వేస్తున్నాయి అని చెప్పినారు. ఆమె అందరికి 2 పిల్లలకి అయినారు కదా, నా కాడికి వచ్చినారు. పిల్లలందరికి అట్లనే అయినాయేమో అని ఇంటిళ్ళు పట్టుకొని వచ్చింది సార్ అడగనీక. మా కాడికి వచ్చినారు. అంతవరకు మాకు తెలీదు. దగ్గుతున్నాడు, వామిటింగ్ అవుతుంది కదా అని మేము దగ్గుని కానీ లేసిందేమో అని దగ్గు మంది వేసి పని పెట్టిన సార్. కొంచెంసేపు అన్నం పెట్టుకున్నాము తినడానికి. వాళ్ళు వచ్చినారు, టీచర్ అమ్మ ఇద్దరు వచ్చినారు. వచ్చి ఇట్లా అయ్యింది ఇద్దరికి, మీ బాబు కూడా అట్లనే అయిందంట. అంటే సాయంత్రం నుంచి అట్లే అయింది చిన్నమ్మ, పిల్లడు లేస్తలేడు, పాటలే పనుకున్నాడు, అలవడుతున్నాడు అని చెప్పినాము. చెప్తే ఇంకా తొందరగా పాలపడికి తీసుకుపోండి అని చెప్పినారు. రాజు డాక్టర్ దగ్గర తెచ్చింటే బాబుని చూసి ఎంత నీరసంగా ఉన్నాడు కదా, పిల్లల డాక్టర్ అయితే బాగా చూస్తారు, ఆత్మకూరు పోండమ్మా అని ఇక్కడ వినోద్ డాక్టర్ దగ్గరికి రాసినారు సార్. ఇక్కడికి వచ్చినాము. ఎమర్జెన్సీగా సార్ చూసి చేతికి నీడలు పెట్టి సూదులు వేసినాడు. దాంట్లో అది 2 బాటిల్ పెట్టేసరికి వామిటింగ్స్ ఆగిపోయినాయి. మళ్ళీ మార్నింగ్ లేచిన కాంచి బేదలు కూర్చుంటున్నాడు సార్. 2 సార్లు అయింది ఇప్పటికే కూర్చోవడం. అది కూడా అంత పలుకులుగా నీళ్లు పాల లెక్క అట్లా కూర్చుంటున్నాడు సార్ బాబు. ఇప్పటికైతే కొంచెం బాగున్నాడు సార్. 3 బాటిల్ ఎక్కినాయి. నా పేరు లీలావతి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో నాకు నిన్న రాత్రి 9:30కు సిడిపిఓ ఇట్లా 8 మంది పిల్లలకు అస్వస్థ అయింది. మేమందరినీ వామిటింగ్స్, ఒక అబ్బాయికి మోషన్స్ అయ్యాయి. సో అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో నేను వెంటనే అలర్ట్ చేసేసి డిఎంఎన్హెచ్ఓ సార్కి నేను కాల్ చేసి చెప్పాను, సార్ ఇలా పిల్లల్ని ఆత్మకూరుకు తీసుకొస్తున్నారు, మీరు డాక్టర్స్ అలర్ట్ చేయమని చెప్పాను. ఇంతలోనే జిల్లా కలెక్టర్ గారు కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది, మా డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే మేము సిడిపిఓని, కన్సర్న్ సూపర్వైజర్స్ ని ఆత్మకూరుకు పంపించాను నేను. ఇందులో ఒక అబ్బాయి వచ్చేసి మనకు నందికొట్కూరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మిగతా 4 మనకి సిహెచ్సి ఆత్మకూరులో అడ్మిట్ అయ్యారు. 3 ఇక్కడ వామిక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిన్న రాత్రి మంచి మన డాక్టర్స్ అందరూ ఎఫెక్టివ్ గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో దానివల్ల పిల్లలు ఈ రోజు మార్నింగ్ అంతా స్టేబుల్ అయ్యారు. సో మంచి అంటే నార్మల్ స్టేజ్ లోకి వచ్చారు పిల్లలందరూ కూడా. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఈ రోజు మార్నింగే ఫుడ్ సేఫ్టీ టీము, మేము ఆర్డబ్ల్యూఎస్ టీం అందరికీ కలెక్టర్ గారు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ని మొత్తం కంటామినేట్ అయిందా ఏమని వాళ్ళు టెస్ట్ చేశారు. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ టీము మేము మళ్ళీ వచ్చేమో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా సో ఎగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎగ్స్ మాకు గుడ్ కండిషనే కనపడ్డాయి. మిల్క్ ఎలా ఉంది, మిల్క్ కూడా మాకు గుడ్ కండిషనే కనపడింది. రైస్, దాల్, ఆయిల్ ఎక్స్పైరీ డేట్స్ అన్ని చూసాము, అన్ని మాకు నార్మల్ డేట్సే కనపడాయి. అంటే ఎన్నో డేట్స్ కనపడే, ఎక్స్పైరీ ఏం కనపడలేదు. సో మేము ఇంకా కారణాలు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాము. సో కారణాలు ఎంక్వైరీ రిపోర్ట్ అయిన తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా దీన్ని పంపుతున్నారు, ల్యాబ్ కి టెస్టింగ్ పంపుతున్నారు, పాలని, గుడ్లని, ఆహార పదార్థాలు ఏవైతే తిన్నారో వాటిని. సో తర్వాత ఇక్కడ నేను డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేసాం, కల్చర్ పంపిస్తున్నారు, స్టూల్ కల్చర్ కూడా పిల్లలది ల్యాబ్ కి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత రీజన్ అనలైజ్ చేసుకుని ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోజు బాగానే వస్తుంటది. నిన్న ఏం మిస్టేక్ జరిగిందో ఏమో సార్, ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. పొద్దున గుడ్డు ఇచ్చినారు. గుడ్డు తిన్న తర్వాత మధ్యాహ్నం అన్నం, సుక్కకూర పప్పు పెట్టినారు సార్. పెట్టి సాయంత్రం ఇంటికి వచ్చే ముందర పాలు తాపించినారంట సార్. వాళ్ళు ఇంటికి వచ్చిన అర్ధ గంట సేపటికి వాంతులు, బేదులై కిందులు మిందులు అవుతున్నారు పిల్లలు. పావులపాటికి ఎత్తుకొచ్చుకుంటే ఆడ రాజు డాక్టర్ కాడికి పోయి, ఆడి కాదమ్మా ఆత్మకూరుకు తోలుకుపోండి పిల్లలు అంటే ఈడికి తోలుకొచ్చుకున్నాం సార్. సార్ బాటర్లు పెట్టి ఏం కాదులేండి అమ్మా భయపడకాకరి ఫుడ్ పాయిజనింగ్ అయిందని నిన్నటి నుండి బాటర్లు ఎక్కుతున్నాయి ఉన్నాయి సార్ పిల్లలకి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.